నాతో పాటు ఎస్పీ ఉన్నారు, ఒక డిఎస్పీ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నారు, సిఐ ఉన్నారు. మా టీము అందరం వెళ్ళాం అనమాట. అయితే జనరేషన్స్ నుంచి తరతరాల నుంచి అక్కడున్న ల్యాండ్స్ సుందరవన్ అడవుల్లో వనాలలో చక్కగా వాళ్ళు వాటిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సాగు చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క పొలాలన్నింటినీ కూడా ఈ షేక్ షాజహాన్ అనే అతను ఒక 2011 నుంచి చాలా ఎక్కువైంది. వీళ్ళు తీవ్రమైన, అంతకుముందు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అయితే ఈ 2011 నుంచి చాలా తీవ్రంగా అతను మాకు ఇచ్చేసేయండి, మీకు డబ్బులు ఇస్తాను, మీకు కావాల్సినంత ఉద్యోగాలు ఇస్తాను, నాతో ఉండండి, నేను మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాను అంటే మానవుడుకున్న సహజమైనటువంటి ఒక కోరికతోటి వాళ్ళు కూడా అమ్ముకున్నారు కానీ పత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి కానీ వీళ్ళకి మాత్రం పైసలు రాలేదు. వీళ్ళ యొక్క పొలాలన్నీ కూడా తరతరాల నుంచి వస్తున్న ఆ పొలాలన్నీ కూడా చెరువులు చేపలైపోయినాయి. ఆ చేపల్లో కావాల్సిన పని చేసేది వీళ్ళు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు వాళ్ళందరికీ అక్కడున్న ఫలమంతా వాళ్ళకి అందుద్ది, ఉద్యోగాలన్నీ వాళ్ళకి వెళ్తాయి. ఇక్కడున్న వీళ్ళు ఏమంటే ఏమాత్రం డబ్బులు అడిగినా లేకపోతే పని అడిగినా ఒక రాడ్స్ తీసుకొని మోకాళ్ళు పగల కొడతారు, తలలు పగల కొడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. అడిగే నాదుడు లేడు, ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ లేరు. ఎందుకంటే దీది అక్కడ ఉన్నారు, దీది గారు వారికి సపోర్ట్ ఉంది. సో ఆ విధంగా నడుస్తున్నట్టు ఈ దీంట్లో అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. ఒకవైపు వాళ్ళ పొలాలు గ్రాప్ చేసేసుకోవడే కాదు, వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోవడం, ఉద్యోగం లేకుండా పోయి తన్నులు తినడం, ఇవన్నీ భరించుకోలేక ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఎక్కడో తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో కుటుంబాలు సంబంధించిన మగవాళ్ళు ఉంటున్నారు. ఆడవాళ్ళు పెద్దవాళ్ళని పెట్టుకుంటున్నారు. యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల్ని కూడా పక్కకు పంపించేసారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేవ చేయాల్సిందే, ఊడిగం చేయాల్సిందే.